3 minutes or 2 seconds. ఎందుకు రావట్లేదు తక్కువ పడింది ఆధార్ కార్డులోనే వచ్చాక సరి చేసి పెన్షన్ ఇస్తాం. అలా కాదు, గెలిచిన వాడిని చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వాడిని 4,000 ఇస్తారు పెన్షన్. అది మీకు 10,000 శాలరీ. ఇప్పుడు మీకేం చెప్తున్నారంటే రాజీనామాలు చేసేసి మీ అందరూ చేయండి, మళ్ళీ వచ్చిన తర్వాత ఇస్తాను. గవర్నమెంట్ ఎలాగో రాదు. మీరు రాజీనామాలు చేస్తారనుకో మీరు ముద్ర వేసుకుంటారు, అన్ని ఉద్యోగాలు ఉంటాయి. అంతకన్నా ఉద్యోగాలు ఉంటే మీకు నెక్స్ట్ టైం 10,000 శాలరీ అవుతుంది. మీకు తెలుగుదేశం గవర్నమెంట్ మీరు వాలంటీర్గా ఉంటారు. అది ఒకసారి మీ వాలంటీర్లు అందరికీ కూడా చెప్పండి. అలా తప్పుడు ప్రచారం చేసి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మీ అనవసరంగా ఉద్యోగాలు పోతాయి. జీతాలు మీరు ఎంతకాలం నుంచి అడుగుతున్నారు? 2 సంవత్సరాల నుంచి 10,000 చేయమని అడుగుతున్నారు. అస్సలు పట్టించుకోవాలి. 750 చేస్తానన్నాడు, అది చేయలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10,000 చేస్తానని అన్నారు. మీరు రాజీనామాలు చేసి ఎక్కలేని రాజకీయాల్లో పడకండి. మీ పరిధిలో ఎన్ని కుటుంబాలని అన్ని కుటుంబాల చేత తెలుగుదేశం కోటైంది. అందరికీ 19 సంవత్సరాలు 59 సంవత్సరాలు 200 వస్తాయి ప్రతి నెల. గ్యాస్ సిలిండర్ ప్రతి కుటుంబానికి ఆర్టీసీ బస్సులు వేస్తే పిల్లలందరూ చదువుకునే పిల్లలందరికీ 15,000 పెద్దోళ్ళు ఉండి పెన్షన్లు ఉంటే 3,000 4,000 చేస్తున్నారు. వికలాంగుల పెన్షన్ ఉంటే 3,000 6,000 చేస్తున్నారు. అందరికీ చెప్పండి. ఎమ్మెల్యే ఓటు చేయాలి, ఓటు కావాలి. ఎమ్మెల్యే ఓటు సైకిల్ చేయాలి, ఎంపీ ఓటు కమలానికి వేయాలి. ఇంకా ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు చెప్పి అన్ని 2 ఓట్లు ఇచ్చాలి.